బ్రేకింగ్ న్యూస్. ఉగ్రవాది హఫీజ్ సయద్ ని భారత్ తీసుకొచ్చి ఇక్కడ అతనికి శిక్ష వేస్తుందా? ఎందుకంటే ఈ ఉగ్రవాది హఫీజ్ సయద్ చేసిన దాడులు అటువంటివి. ముఖ్యంగా భారతీయ పౌరులు అమాయకుల ప్రాణాలు బలికొన్నాడు ఈ హఫీజ్ సయద్. అంతేకాదు హఫీజ్ సయద్ మోదీ తలను తీసుకెళ్తా అన్నాడు. సింధు నదిలో భారతీయుల యొక్క రక్తం ప్రవహించేటట్టు చేస్తానంటూ కూడా మాట్లాడాడు. అయోధ్యలో ఉన్న రామాలయాన్ని కూల్చి అక్కడ బాబ్రీ మసీద్ మళ్ళీ నిర్మిస్తానంటూ కూడా మాట్లాడాడు. భారత్ని చాలాసార్లు హెచ్చరించాడు. అయితే భారత్ ఇప్పుడు చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ఖచ్చితంగా హఫీజ్ సయద్ని వెనక్కి తీసుకొచ్చేంత వరకు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ ఆగదు. ఎందుకంటే రీసెంట్గా ఇజ్రాయెల్లో మన భారత రాయబారికి సంబంధించి జేపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో హఫీజ్ సయద్ని పాకిస్తాన్ మాకు అప్పచెప్పాల్సిందే. హఫీజ్ సయద్తో పాటు ఇంకా జైష్ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ తీవ్రవాదులు వాళ్ళను కూడా ఖచ్చితంగా భారత్కు అప్పచెప్పాల్సిందే. లేదంటే ఖచ్చితంగా ఈ ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్రవాది స్థావరాలపైన దాడి చేస్తూనే ఉంటుంది. మనందరం అనుకున్నాం యుద్ధం ఆపేశారు, కాల్పులు విరమణకు వచ్చేశారు, ఇరు దేశాలు కూడా ఇక్కడితో క్లోజ్ అని చెప్పేసి అనుకున్నాం. ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలేదు. ఇప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ మన సైన్యం ఇంకా వేటలోనే ఉంది. ఎవరిపైన ఈ పోరాటం అంటే ఉగ్రవాదుల పైన. ఎవరైతే భారతీయుల్ని అమాయక ప్రజల్ని చంపేశారో, బాంబ్ బ్లాస్ట్లకి ఐఈడి బాంబుల బ్లాస్ట్లకి దాడి చేయడానికి ప్రయత్నించారో వాళ్ళని మాత్రం పట్టుకునేందుకు భారత్ ప్రయత్నిస్తుంది. అదే ఆపరేషన్ సింధూర్ అంటే. అయితే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మనం ఎప్పుడైతే ఉగ్రవాది స్థావరాలపైన వాళ్ళ ఇళ్లపైన మనం దాడి చేసామో, పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ సైన్యం మన ఆర్మీ దళాలపైన అటాక్ చేసే ప్రయత్నం చేసింది, డిఫెన్స్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే నూర్ఖాన్ బేస్ దగ్గర ఒక బ్లాస్ట్ చేశారు. మన వాళ్ళు ఏం చేశారంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర ఒక చిన్న లాంటి ఒక భయాన్ని పుట్టించారు అక్కడ చిన్న బ్లాస్ట్ చేసి. సో వెంటనే వాళ్ళు అప్రమత్తమయ్యారు. వీళ్ళు తలుచుకుంటే, భారతదేశం తలుచుకుంటే ఏమైనా చేయగలదు. ఎందుకంటే అణు ఆయుధాలు ఎక్కడైతే దాచుకున్నారో ఆ ప్రాంతంలోనే వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని భయపెట్టాం. అంటే తలుచుకుంటే ఎగ్జాక్ట్గా అణుపైన దాడి చేయగలదు భారత్. కానీ ఆ అవసరం భారత్కి లేదు. పాకిస్తానీ అమాయకు ప్రజల్ని చంపాలని భారత్ ఎప్పుడూ అనుకోదు. కాకపోతే ఆ ఉగ్రవాది కుక్కల్ని, ఆ పురుగుల్ని మాత్రం ఖచ్చితంగా వేరేయాలని చెప్పేసి భారత్ డిసైడ్ అయింది. ఎంతోమంది భారతీయుల్ని పొట్టబెట్టుకున్నారు ఆ ఉగ్రవాదులు. ఇంకా మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. వైజాగ్లో పట్టుబడుతున్నారు, హైదరాబాద్లో పట్టుబడుతున్నారు, కాకినాడలో పట్టుబడుతున్నారు. ఇలా సౌత్ సంబంధించి చాలా ప్రదేశాల్లో కూడా వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటూ బ్లాస్టులు చేయడానికి సిద్ధమయ్యారు. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళని పట్టుకుంది. మన ఎన్ఐఏ అలర్టే వాళ్ళందరినీ కూడా పట్టుకుంది. చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. హఫీజ్ సయద్ని వెనక్కి తీసుకొస్తున్నాం, నడి రోడ్డు మీద ఖచ్చితంగా ఉరితీస్తాం. లేదంటే పాకిస్తాన్ భారత్ నుంచి ఖచ్చితంగా సవాల్ ఎదుర్కోవాల్సిందే. హఫీజ్ సయద్ని ఎట్టి పరిస్థితుల్లో వదలరు. ఉగ్రవాదంపై భారత్ తన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తూ అంతర్జాతీయ సమాజ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్లోని భారత రాయబారి జేపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్కు విరామం ఇచ్చాం కానీ అది ముగిసిపోలేదు ఆయన స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ ఉగ్రవాదుల ఏర్వేతలో కీలకమని ఆయన పేర్కొన్నారు. ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రానాను అమెరికా భారత్కు ఎలా అయితే అప్పగించిందో అదే తరహాలో పాకిస్తాన్లో తలదాచుకున్న హఫీజ్ సయద్ను సజీద్ మీర్, బాకిర్ రెహమాన్, లఖ్వీ వంటి కీలక ఉగ్రవాదులను కూడా అప్పగించాలని జేపీ సింగ్ డిమాండ్ చేశారు. తాము కేవలం పాకిస్తాన్లోని ఉగ్రవాది శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, అయితే పాకిస్తాన్ మాత్రం భారత సైనిక స్థావరాలపై దాడి యత్నించిందని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా వారిని తుదుముట్టించే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని జేపీ సింగ్ తేల్చి చెప్పారు. మే 10వ తేదీన నూర్ఖాన్ స్థావరంపై భారత్ జరిపిన దాడిని గేమ్ చేంజర్గా అభివర్ణించిన ఆయన ఈ ఘటనతో పాకిస్తాన్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని, కాల్పుల విరమణ కోసం పాక్ డీజీఎంఓ
భారత ప్రతినిధులను సంప్రదించారని కూడా వెల్లడించారు. సో గైస్, పాకిస్తాన్ హఫీజ్ సయీద్ని భారత్కి అప్పగిస్తుందా? మీరేమనుకుంటున్నారనే విషయాన్ని మా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒకవేళ పాకిస్తాన్ అప్పచెప్పకుండా హఫీజ్ సయీద్ని దాచి డ్రామాలు చేస్తే భారత్ ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ ఇంకా లోతుగా వెళ్ళి వాళ్ళపైన అటాక్ చేసే అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. వాళ్ళు అప్పచెప్తే వాళ్ళ ప్లేసెస్ అన్ని కూడా డ్యామేజ్ కావు, అప్పచెప్పకపోతే ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది వేట, ఆపరేషన్ సింధూర్ అనేది ఈ ఉగ్రవాదుల వేట కోసం స్టార్ట్ చేశారు. నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. యుద్ధం ఆగిపోయింది. యుద్ధం కోరుకుంది పాకిస్తాన్, భారత్ కాదు. భారతదేశం ఏంటంటే ఉగ్రవాదులు లేకపోతే ప్రశాంతంగా ఇరు దేశాలు చక్కగా ఉండొచ్చు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఉగ్రవాదుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలరు అని చెప్పేసి నాకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ హఫీజ్ సయీద్ని భారత్కి అప్పగిస్తే వాడిని ఎలా చంపాలి? వాడిని చంపాలా, జైల్లో కూర్చోబెట్టి ఏళ్ల తరబడి మేపాలా? మీరేమంటారు? ఆ విషయాన్ని మా కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియపరచండి. హఫీజ్ సయీద్ని మాత్రం దారుణంగా 26 మందిని ఎలా అయితే పట్టున పెట్టుకున్నారో, వందలాది మంది ప్రాణాలను ఎలా బాంబ్లాస్ట్లో తీసేశారో, వాడి చావు కూడా అంతే దారుణంగా ఉండాలి. వేరే ఒక ఉగ్రవాది మళ్ళీ భారత్లోకి ప్రవేశించాలంటే వీడి మరణం గుర్తు రావాలి. ఆ విధంగా వాడిని చంపితే కానీ